హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ నాటుకోడి పులుసు మినపగారెలు చూపిస్తాను. నాటుకోడి పులుసు అంటే చాలామందికి బాగా ఇష్టం కదా. ఇప్పుడంతా చిన్న బాయిలర్ అని అవి వస్తున్నాయి కదా, అది అసలు టేస్టే ఉండట్లేదు. జనాలు కూడా దానికి కూడా బాగా అలవాటు పడిపోయారు. పిల్లలకు కూడా ఇది గట్టిగా ఉంటుందని ఇది తినట్లేదు. నాటుకోడి చికెన్, నాటుకోడి బ్రాయిలర్ మాంసానికి అలవాటు పడిపోయి అది మెత్తగా ఉంటుందని పిల్లలు కూడా దానికి కూడా అలవాటు పడిపోతున్నారు. మధ్య మధ్యలో ఇట్లా మనం నాటుకోడి చికెన్ చేసి పెట్టామంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఉప్పు వేసాను, కొంచెం లైట్గా వేగుతుందని. అది వేగిపోయింది చూసారా. ఈ విధంగా ఇట్లా వేగిన తర్వాత మనం దాంట్లోకి చికెన్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న నాటుకోడిని వేసుకోవాలి. ఇట్లా చాలా లేత కోడేనండి, ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఇచ్చారు, ఇంట్లోదే, కొనలేదు. కొంటే కనుక చాలా రేటు ఉన్నాయి కదా ఇప్పుడు. అసలు ఒక 300 కూడా రావట్లేదు, చాలా రేటే చెప్తున్నారు. ఇంట్లోది కాబట్టి సరిపోయింది. చాలా లేతది, చిన్నది చూసి లేత కూడా ఇచ్చారు. చూడటానికి కూడా చాలా లేతగా ఉంది, త్వరగానే ఉడికిపోతుంది. కొన్ని అయితే కొంచెం గట్టిగా ఉన్నాయి, కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయి కదా. ఇది లేతగానే ఉంది, వద్దులే అని చెప్పింది మా అమ్మని అడిగితే. మామూలుగా వండేస్తే సరిపోతుంది అని చెప్పింది. ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకుని ఒకసారి మూత పెట్టేసుకుంటే అది దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇది ఈ విధంగా కలిపేసుకుని ఇది గారెల్లోకి కానీ చపాతీకి కానీ వేడి వేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చక్కగా గుజ్జుగా పులుసుగా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది గారెలు వీడియో చేయలేదండి, నేను మామూలుగా టైం అయిపోతుందని మార్నింగ్ వేసేసాను. ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక వాటర్ అంతా ఎగిరిపోయింది చికెన్లో. ఒకసారి కలిపేసుకుని త్వరగానే ఉడికిపోయింది. ఆ వాటర్తోనే మ్యాక్సిమం ఉడికిపోతుంది. ఇది కొంచెం నాటుకోడి కదా, కొంచెం లేట్ పట్టుద్ది. కొంచెం కారం అవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు ఎక్కువ కొంచెం వాటర్ పోసుకుంటే మొత్తం ఉన్నది కూడా మంచిగా ఉడికిపోతుంది. మనం చేత్తో పట్టుకుంటే కూడా చక్కగా ఉడికినట్టు తెలిసిపోతుంది. ఈ విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు ధనియాల పౌడర్ను అల్లం పేస్ట్ వేస్తాను. వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుంటే అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని తర్వాత కారం వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే అల్లం స్మెల్లే వస్తూ ఉంటుంది. ఇది వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. పూరీలో కూడా బాగుంటుందండి. ఎప్పుడైనా పూరీ చేసుకున్నప్పుడు కానీ రాగి సంగటి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి రాగి సంగటిను నాటుకోడి పులుసు చూపిస్తాను ఈసారి చేసినప్పుడు. ఇప్పుడు కారం వేసుకుని ఫైనల్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోవటమే. ఒకరోజు ఒక పూట రైస్లో తిన్నా, నైట్ టైము చపాతీలో తిన్నా చాలా బాగుంటుంది. అట్లా 2 పూటలో రైస్లో కన్నా కానీ పిల్లలకు కానీ మనకు కానీ తినబుద్ధి కాదు. ఇట్లా
ఒక పూట రైస్లో, ఒక పూట చపాతీలో కానీ పూరీలో కానీ బాగుంటుంది. నేనైతే గారెలు వేసాను కదా మార్నింగ్ టిఫిన్కి, ఆ గారెల్లో చూపిస్తున్నాను ఈ పూట అయితే. ఈవినింగ్ ఒకవేళ చపాతీ చేసినా అది కూడా మీకు వీడియో పెడతాను. ఇదిగో ఫైనల్గా వాటర్ పోస్తున్నాను. వాటర్ మామూలు చికెన్ కన్నా దీంట్లో కొంచెం ఎక్కువ పోసుకుంటే కొంచెం ముక్క మనకి డౌట్ లేకోకుండా ఉడుకుతుంది అన్నమాట. నీట్గా దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకుంటే. ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది, చిక్కబడింది చూసారా పులుసు. ఇప్పుడు కొంచెం మనకి ఇంట్లో నూరి పెట్టుకున్న గరం మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకోవటమే. ఒకసారి కలిపేసుకుని దించేసుకోవటమే. చక్కగా ఉందండి, స్మెల్ అయితే అసలు అదిరిపోయింది. టేస్టీ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. అంతేనండి నాటుకోడి పులుసు. ఇదిగోండి ఇక్కడ గారెలు, వేడి గారెలు, వేడి నాటుకోడి పులుసు వేసుకుని మీకు తిని చూపిస్తున్నాను. చాలా కాలిపోతుంది అసలు పులుసు అయితే, ముక్క కూడా చాలా కాలిపోతుంది, మీకు చూపించలేకపోతున్నాను నేను. అదిగోండి చాలా బాగా ఉడికింది ముక్క కూడా, బాగుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఇంతేనండి. నాటుకోడి పులుసు, మినపగారెలు చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ముక్క కూడా మంచిగా ఉడికింది. ఇంతేనండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.